దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండేరి. వీరు ఏమీయూ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండేరి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము బహు జాగ్రత్త కలిగి భయముతోనూ భక్తితోనూ దేవుని యందలి ఆత్మ నడిపింపుతోనూ సహవాసము చేసే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. అబ్షాలోము తన తండ్రి అయిన దావీదు మీద కుట్ర చేయటానికి భాగంగా అతడు ఒక రథమును గుర్రములను సిద్ధపరచుకుని తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. అతడు ప్రతి ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచేవాడు. రాజు చేత తీర్పు నొందుటికై వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి వారితో ప్రేమగా మాట్లాడి, నేనే గనక ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతిగా ఉన్నట్లయితే మీకు న్యాయం తీర్చగలను. ఇప్పుడు రాజు దగ్గర న్యాయము విచారించటానికి, న్యాయముగా జరిగించటానికి ఎవ్వరూ లేరు అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే తన యొద్దకు నమస్కారం చేయటానికి ఎవడైనా తన దగ్గరికి వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి వారిని పట్టుకుని ముద్దు పెట్టుకొనుటూ వారి మనసులను గెలుచుకుంటూ వచ్చేవాడు. ఇలా 4 సంవత్సరాలు గడిచింది. అయితే ఈ అబ్షాలోము తన తండ్రి మీద తిరుగుబాటు చేయటానికి సమస్తమును ఏర్పరచుకొని అనేక మంది ప్రజలను తన తట్టు తిప్పుకొని తన తండ్రికి ఏమీ తెలియనట్టు అమాయకంగా మనవి చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని తన తండ్రిని మనవి చేశాడు. రాజు అయిన దావీదు, నీవు వెళ్ళి రావచ్చు అన్నాడు. అయితే అబ్షాలోము కొంతమంది వేగుల వారిని ఏర్పరచుకొని, మీరు బాకానాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేడని చెప్పటానికి ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటి యొద్దకు ఆ వేగుల వారిని పంపించాడు. అయితే ఆ దేశంలో ప్రముఖులైన వారిని అబ్షాలోము పిలిచాడు, విందునకు పిలిచాడు. 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా ఈ హెబ్రోనునకు బయలుదేరారు. అయితే ఇక్కడ మనం చదివిన వాక్యంలో, అనగా సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో, వీరు ఏమీయూ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళియుండిరి అని రాయబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కొక్కసారి మనము ఎవరి వైపున నిలబడుతున్నామో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అబ్షాలోము తన తండ్రి మీద తిరుగుబాటు చేయుటకు, వంచన చేయుటకు కొంతమందిని పిలిచాడు. అయితే వారు అజ్ఞానంతో అబ్షాలోమును అనుసరించారు. ఈ వచనం నుండి మనం నేర్చుకోదగిన ఆత్మీయ పాఠములు కొన్ని ఉన్నాయి. పిలువబడిన వారందరూ కూడా సరైన వారు కాకపోవచ్చు. యెరూషలేము నుండి పిలువబడిన 200 మంది వీరు సామాన్యులు కాదండి, సమాజంలో గౌరవం ఉన్నవారు. అబ్షాలోము వారిని విందుకు ఆహ్వానించాడు. వారు ఆ ఆహ్వానాన్ని ఒక గౌరవంగా భావించి వెళ్ళారు. కానీ దాని వెనక అబ్షాలోము పన్నిన కుట్రను, కుతంత్రాన్ని, అన్యాయాన్ని వారు గ్రహించలేకపోయారు. లోకంలో లేదా చాలాసార్లు సంఘములో మనకు వచ్చే ప్రతి ఆహ్వానము, ప్రతి స్నేహము దేవుని చిత్తానుసారమైనది కాకపోవచ్చు. ఎవరు మనలను పిలుస్తున్నారు అనే దానికంటే ఎందుకు పిలుస్తున్నారు అనేది ముఖ్యం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ తోటి విశ్వాసి నిన్ను పిలుస్తూ ఉన్నాడంటే మరి నీ నుండి ఏమి ఆశించి పిలుస్తూ ఉన్నాడు? నీ నుండి ఏమి పొందుకోవాలని పిలుస్తూ ఉన్నాడు? నిన్ను ఏ విధంగా మోసం చేయాలని పిలుస్తూ ఉన్నాడు? సంఘ వ్యతిరేకమైన సంఘములో విశ్వాసులు మరికొంతమందిని ఆహ్వానిస్తూ ఉంటారు. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ కొన్ని రోజులైన తర్వాత వారు సంఘంలో గ్రూపులు కడతారు.
సంఘ సేవకునికి విరోధంగా, సంఘంలో జరిగే కార్యక్రమములను, సంఘ సేవకులను విమర్శిస్తూ, గ్రూపులు కడుతూ, వారి మీద లేనిపోనివి పుట్టిస్తూ, కొంతమంది అయితే హేళన చేస్తూ రకరకాలుగా జరిగిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను ఎవరు పిలిచారు అనే దానికంటే ఏ ఉద్దేశంతో పిలిచారో అది మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ప్రభువైన యేసు చెబుతూ ఉన్నారు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అని. కొన్ని సంఘాల్లో వెళ్ళినప్పుడు, పరిచర్యకి వెళ్ళినప్పుడు వారు చెబుతూ ఉంటారు, సార్ పలానా విశ్వాసి మా సంఘంలోకి వచ్చే వరకు మా సంఘం అంతా బాగుండేదండి. వారు వచ్చారు, ఇక సంఘంలో గలిబిలి బయలుదేరింది, సంఘములో చీలికలు బయలుదేరాయి, సంఘములో నెమ్మది లేని పరిస్థితి, గొప్ప గొడవలు, ఇబ్బందులు, శ్రమలు. అంతకుముందు ఆదివారం వస్తుందంటే ఎంతో సంబరముగా మా కుటుంబాలన్నీ కూడుకునేవి. ఇప్పుడు ఆదివారం వస్తుందంటే నెమ్మది లేకుండా భయము కలుగుతుంది అని చెప్పి బాధపడేవారు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు వచ్చే ప్రతి ఆహ్వానము, నీవు చేసే ప్రతి స్నేహము దేవుని చిత్తానుసారమైనది కాకపోవచ్చు. ఎవరు పిలుస్తున్నారో అనే దానికంటే ఎందుకు పిలుస్తున్నారనేది ముఖ్యం. కాబట్టి ఆత్మజ్ఞానముతో సమస్తమును దేవుని సంగమునకు ప్రాముఖ్యకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రయోజనకరంగా, దేవునికి మహిమకరంగా మనం జరిగించాలి. ఇక రెండవ పాఠాన్ని మనం చూసినట్లయితే, తెలియక చేసే తప్పు కూడా ఒక్కొక్కసారి నష్టాన్ని కలిగిస్తుంది. ఆ 200 మంది ఏ విధమైన పాపమో వారికి తెలియదు. వారు యథార్థమైన మనసుతో ఏమీ తెలియక వెళ్ళియుండిరి అని వాక్యం సెలవిస్తూ ఉంది. వారికేమీ తెలీదు, కానీ వారి ఉనికి అబ్షాలోమునకు ఎంతో బలాన్ని ఇచ్చింది. వారు అబ్షాలోముతో పాటు ఉండటం అతనికి ఎంతగానో బలమిచ్చినట్లయింది. మిగిలిన మనుషులు ఆ 200 మంది ప్రాముఖ్యమైన మనుషులను చూచి, ఇంత ఘనులు అబ్షాలోముతో పాటు ఉన్నారంటే అబ్షాలోము చేస్తున్నది సరైనదే కావచ్చు అని వారికి భ్రమ కలిగింది. ప్రియ సహోదరుడా, సహోదరి, మన అజ్ఞానం ఒక్కొక్కసారి అపవాదికి ఆయుధంగా మారకూడదు. మనం ఎవరితో నిలబడుతున్నామో తెలియకపోతే, మన ప్రమేయం లేకుండానే మనం దేవుని వ్యతిరేకమైన కార్యాల్లో భాగస్వాములమయ్యే ప్రమాదం ఉంది. చూడండి, కోరాహు, దాతాను, అబీరాములు మోషేకు విరోధంగా వారు ఎదురు తిరిగినప్పుడు కొంతమంది అమాయక ప్రజలు కూడా వారితో చేరారు. ఇప్పుడు ఆ చేరిన అమాయక ప్రజలకు కూడా ఇప్పుడు ఈ వీరితో పాటు గొప్ప శ్రమ కలిగింది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరితో నిలుస్తూ ఉన్నావో ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో. ఇక మూడవదిగా చూసినట్లయితే, వివేచన లేని భక్తి లేదా విధేయత ఒక్కొక్కసారి మనం ప్రదర్శిస్తూ ఉంటాం. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే 10వ వచనంలో, అనగా సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు, అబ్షాలోము వారికి ముందుగానే తెలియజేశాడు, మీరు బాకానాదము వినున్నప్పుడు అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని, కేకలు వేయడని చెప్పటానికి ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపించాడు. కాబట్టి ఈ విషయం తెలియని వారు, అమ్మో అబ్షాలోముతో చాలామందే ఉన్నారు అని అనుకున్నారు. ప్రజలు సత్యాన్ని విశ్లేషించకుండా, అసలు ఏం జరుగుతుందో తెలియకుండా, కేవలం ఆ శబ్దాన్ని బట్టి, ఆ హడావిడిని బట్టి మోసపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అద్భుతాలని, స్వస్థతలని ఆర్భాటాలు చేస్తూ, ఏయో తీయని మాటలు చెబుతూ, గొప్ప గొప్ప స్టేజ్లు, లైటింగ్లు, సెట్టింగ్లు వేస్తూ ప్రజలను మోసపుచ్చుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆత్మలు పరీక్షించే వివేచన క్రైస్తవునికి ఈ దినాలలో అత్యవసరమైనది. ఏది దేవుని ఆత్మో, ఏది దేవుని ఆత్మ కాదో వివేచించే జ్ఞానము మనలో ఉండాలి. ఒక్కొక్కసారి మనం చరిత్రలో చూసినట్లయితే, చరిత్రలో కూడా కొంతమంది ఈ విధంగా మోసం చేసిన వారు ఉన్నారు. పీపుల్స్ టెంపుల్ అనే ఒక గొప్ప సంస్థను, క్రైస్తవ సంస్థను జిమ్ జోన్స్ అనే వ్యక్తి గయానా దేశంలో 1978లో స్థాపించాడు.
ఈ జిమ్ జోన్స్ ఏం చేశాడంటే, ఇతడు ఒక గొప్ప మతబోధకుడు. తన మాటలతో వేల మందిని ఆకర్షించాడు. ప్రజలు ఆయన వెనక ఉన్న దుష్ట ఆలోచనను, దుష్ట ఆత్మను ఎరుగక ఆయనను దైవదూతగా భావించి అనుసరించారు. చివరికి ఏమైంది? ఆయన అజ్ఞానంలో ఉన్న తన అనుచరులందరినీ కూడా సామూహిక ఆత్మహత్యకు ప్రేరేపించాడు. సంఘ చరిత్రలో అది ఒక బ్లాక్ డే. దాదాపు 900 మంది ఆత్మహత్య చేసుకుని తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నాయకుడు ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన, స్టేజ్లు, లైట్లు గొప్పగా కనిపించినంత మాత్రాన, ప్రజలు అధికంగా వచ్చినంత మాత్రాన ఆ సేవకుడు, ఆ నాయకుడు నడిపించే మార్గం సరైనది కానక్కర్లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా, బహుభయముతో, భక్తితో, జ్ఞానముతో ముందడుగు వేయవలసిన వారమై ఉన్నాము. అయితే వీటిని ఏ విధంగా మనం ఎదుర్కోవచ్చు, ఏ విధంగా వీటిని మనం తెలుసుకోవచ్చు అంటే, ప్రార్థనాపూర్వకమైన వివేచన కలిగి ఉండాలి. ప్రతి విషయాన్ని వాక్యంతో సరిచూసుకోవాలి. ఆ బోధకుడు చేసే బోధలు వాక్యానుసారముగా ఉన్నవో లేదో, దేవునికి విరోధమైనవో, ఆ బోధకుడు లేదా ఆ క్రైస్తవ మత సేవకుడు తన యొద్దకు ప్రజలను నడిపించుకుంటున్నాడా, దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నాడా, తన శిష్యులను చేసుకుంటూ ఉన్నాడా, ప్రభువుకు శిష్యులను చేస్తూ ఉన్నాడా, తన కొరకు సంపాదించుకుంటున్నాడా, సంఘము కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడా? ప్రతి విషయాన్ని వాక్యంతో సరిచూసుకోవాలి. ఒక్కొక్కసారి చాలామంది తటస్థంగా ఉంటారు. తెలియని విషయాల్లో లోతుగా విచారించకుండా అడుగు వేస్తారు. ఇది చాలా ప్రమాదం కలిగిస్తుంది. దాతాను, అబీరాము, కోరహులు గుంపుతో చేరిన వారు ఇటువంటి వారే. కాబట్టి మనం సత్యానికి కట్టుబడి ఉండాలి. అబ్షాలోము ఇచ్చే విందు కంటే దావీదు పక్షాన ఉండటమే శ్రేయస్కరం. దావీదు అభిషిక్తుడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు. అబ్షాలోము ఆ దేశంలో, కుటుంబంలో, రాజ్యములో చీలిక తీసుకొచ్చినవాడు. మనం ఎవరి పక్షాన నిలబడుతూ ఉన్నాం? దేవుని పక్షమున, అపవాది పక్షమున? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, ఈ దినాలలో అబ్షాలోము వంటి వంచకుల మాటలకు చాలామంది మోసపోయి, ప్రభువా, ఈ లోకపు ఆర్భాటాలకు, హడావిడికి, ప్రభువా, వారు చేసే జిమ్మిక్కులకు మోసపోయి సత్యాన్ని గ్రహించే వివేచనను లేక మోసపోతూ ఉన్నారు. ప్రభువా, అజ్ఞానంతో ఎంతో గొప్ప శ్రమను, నాశనమును తెచ్చుకుంటూ ఉన్నారు. ప్రభువా, మేము అలాగుండక ఏది నీ చిత్తానుసారమైనదో, ఏది సంగమునకు శ్రేయస్కరమైనదో, ఏది మా కుటుంబాలకు దీవెనకరమైనదో దానినే జరిగిస్తూ వివేచనతో ముందుకు సాగే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా బ్రతిమలాడుకొనిచున్నాం. శ్రమలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి సమృద్ధిని దయచేయండి. ఎండలు ఎక్కువ అవుతూ ఉండగా ప్రభువా ప్రతి ఒక్కరికి క్షేమము దయచేయండి. దేశంలో నెమ్మది దయచేయండి. నీ కృపకు మమ్ములను అప్పగించుకొనుచు, మాకు కలిగిన సమస్తమును అప్పగించుకొనుచు, యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.